హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబడేటువంటి టాపిక్ ఏంటి అంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. అయితే ప్రతిరోజు కూడా మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించి అవ్వచ్చు, లేదంటే ఇతర సబ్జెక్టులకు సంబంధించి అవ్వచ్చు ఎంసీక్యూ వీడియోస్ అనేవి మనం రెగ్యులర్గా మన యూట్యూబ్లో చేస్తున్నాం అనమాట. అయితే మీకు కంప్లీట్గా థియరిటికల్ క్లాసెస్ కావాలి, లేదంటే ఏపీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ ప్రిలిమినరీది కావాలి, లేదంటే టెస్ట్ సిరీస్ కావాలి, లేదంటే హిస్టరీ పాలిటీ ఏ కోర్స్ కావాలనుకున్నా మన యాప్లో మీకు అవైలబుల్ ఉన్నాయండి. మీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, లేదంటే గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్యూ అని కనుక మీరు సెర్చ్ చేసినట్లయితే మీరు మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన యూట్యూబ్ ఛానల్ నేము, మన యాప్ నేము, అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ నేమ్ మూడు కూడా ఒకటే అనమాట. రైట్, మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. అప్నా చంద్రయాన్ పోర్టల్ను ప్రారంభించిన వారు ఎవరు? అప్నా చంద్రయాన్ పోర్టల్ పేరుతో ఒక వెబ్ పోర్టల్ని ప్రారంభించింది ఎవరంట? ఆప్షన్స్ విద్యా మంత్రిత్వ శాఖ అంటే సెంట్రల్ గవర్నమెంట్లో, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ఇస్రో, నెక్స్ట్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. ఆన్సర్ వచ్చేసి విద్యా మంత్రిత్వ శాఖ అండి. మనకి రీసెంట్గా చంద్రయాన్ 3 అనేది మనం పంపించడం జరిగింది. దక్షిణ ధ్రువం మీద అడుగు పెట్టినటువంటి మొట్టమొదటి దేశంగా మనం రికార్డు క్రియేట్ చేసాం ఇస్రో పంపించినటువంటి చంద్రయాన్ 3 ద్వారా. అక్కడ విక్రమ్ ల్యాండర్ అనమాట సేఫ్గా ల్యాండ్ అయింది. అయితే దీనికి సంబంధించినటువంటి ఒక క్విజ్ కాంపిటీషన్ లాగా ప్లస్ దానికి రిలేటెడ్ మెటీరియల్ ఇవ్వడం, అంటే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక అవగాహన ఇవ్వడం కోసం అనమాట ఒక వెబ్ పోర్టల్ని మనకి క్రియేట్ చేశారనమాట. చూడండి, ఇస్రో దిగ్విజయంగా చేపట్టిన ప్రతిష్టాత్మక చంద్రయాన్ 3 ప్రయోగంపై పాఠశాల విద్యార్థుల కోసం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అక్టోబర్ 17న అప్నా చంద్రయాన్ పేరుతో ప్రత్యేక వెబ్ పోర్టల్ని ప్రారంభించారు. ఇప్పుడు సాధారణంగా ఈ ఆప్షన్స్ చూస్తే మనం వెంటనే ఇస్రో అనుకుంటాం, ఎందుకంటే చంద్రయాన్ ఉంది కాబట్టి ఇస్రో అనుకుంటాం. కానీ విద్యాశాఖ అనమాట ప్రారంభించింది అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో క్విజులు పెడతారు, అలాగే పజిల్స్ పెడతారు. ఈ యాక్టివిటీ ఆధారంగా ఉంటూ ప్లస్ దాని మీద మెటీరియల్ కూడా మనకి అవైలబుల్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఉండి రిఫరెన్స్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంధనాల తయారీని ప్రారంభించినటువంటి సంస్థ ఇది. అయితే ఇంతకీ ఏంటి రిఫరెన్స్ పెట్రోల్ డీజిల్ అంటే నేను మీకు ఆప్షన్స్ ఆన్సర్ చెప్పిన తర్వాత నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐఓసి, గెయిల్, ఓఎన్జీసీ అండ్ రిలయన్స్ అండి. ఆన్సర్ వచ్చేసి ఐఓసి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు అనమాట రిఫరెన్స్ పెట్రోల్ అండ్ డీజిల్ ప్రారంభించారనమాట. ఏంటి సార్, పెట్రోల్ డీజిల్ ఆల్రెడీ మనకు ఉంటుంది కదా, ఏంటి రిఫరెన్స్ పెట్రోల్ డీజిల్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఒక వెహికల్ని తయారు చేసిన తర్వాత ముందు అనమాట అది ట్రయల్ రన్స్ చేస్తారు కదా, అంటే ఒక వెహికల్ అనేది ఎలా వెళ్తుందో ట్రయల్ రన్స్ చేస్తారు కదా, ఆ ట్రయల్ రన్ కోసం ఉపయోగించేటటువంటి ఇంధనం ఏదైతే ఉంటుందో దాన్ని రిఫరెన్స్ పెట్రోల్ ఆర్ డీజిల్ అంటారు అనమాట. దీన్ని మనం సాధారణంగా విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాము, భారతదేశంలో కాదు. కానీ ఫస్ట్ టైం అనమాట భారతదేశంలో కూడా, అంటే ఆ దిగుమతులు తగ్గి భారతదేశంలో ఉత్పత్తి చేసుకుంటే ఇంకా మనం తక్కువకి ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఈ రిఫరెన్స్ పెట్రోల్ అండ్ డీజిల్ అనమాట ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు మనకి స్టార్ట్ చేశారండి. సో దీని గురించి పూర్తిగా చూస్తే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భారతదేశంలో తొలిసారిగా రిఫరెన్స్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంధనాల ఉత్పత్తిని విజయవంతంగా స్టార్ట్ చేసింది. చమురు శాఖ మంత్రి ఎవరండి? హర్దీప్ సింగ్ పురి గారు అనమాట ఈ ఇంధనాలను అక్టోబర్ 27న న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. తద్వారా ఆటోమొబైల్ కోసం ఉపయోగించే ప్రత్యేక ఇంధనాలను తయారు చేసే దేశాల సరసన భారత్ కూడా చేరింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 3 సంస్థలు మాత్రం ఇంధనాలు తయారు చేస్తున్నాయండి. ఇకపై దేశీయంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా ఉత్పత్తి చేస్తుంది. ప్రపంచం మొత్తం మీద కేవలం 3 సంస్థలు అండి. ఇప్పుడు భారతదేశం కూడా రిఫరెన్స్ పెట్రోల్ అండ్ డీజిల్ని తయారు చేసే వాటిలో చేరిందనమాట. చాలా 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 ఇంపార్టెంట్ ఇది. ఐఓసి ఏంటంటే ఎక్కడ స్టార్ట్ చేస్తుంటే తమ పారాదీప్ రిఫైనరీలో ప్రారంభించిందనమాట ఇది యాక్చువల్లీ. అలాగే హర్యానాలో పానిపట్లో కూడా అనమాట. ఎందుకంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి దేశవ్యాప్తంగా చాలా దగ్గరలో యూనిట్లు ఉన్నాయన్నమాట. అందులో కొన్ని యూనిట్లు అనమాట రిఫరెన్స్ అని కూడా తయారు చేస్తుంది. దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను, మీరు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఆధార్ తరహా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఆధార్ తరహాలో అపార్ గుర్తింపు కార్డును త్వరలో అందుబాటులోకి తేవడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహకాలు చేస్తుంది. అయితే ఇది ప్రత్యేకంగా ఎవరి కోసం రూపొందిస్తున్నారు? సో మీకు ఆప్షన్స్ ఆన్సర్ చెప్పిన తర్వాత ఐ విల్ గివ్ అ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్. సో ఆన్సర్ వచ్చేసి విద్యార్థుల కోసం అండి. వాస్తవానికి మనకు తెలిసిన ఆధార్ కార్డు అనేది ఏంటంటే భారతదేశంలో ప్రతి ఒక్క ఇండివిజువల్ పర్సన్కి కూడా ఒక ఐడెంటిఫికేషన్ లాంటిది. అంటే మన ఐరిస్ ద్వారా కానీ, లేదంటే మన ఫింగర్ ప్రింట్స్ ద్వారా కానీ ఒక వ్యక్తి యొక్క ప్రాపర్ డేటాని ఇవ్వడం అనేది దానికి మెయిన్ అనమాట. గవర్నమెంట్కి తెలిసే విధంగా అనమాట ప్రతి ఒక్కరికి ఒక ఐడెంటిఫికేషన్. అందుకని దానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్డు అంటారు దాన్ని. సో వాళ్ళు తయారు చేశారనమాట ఆధార్ కార్డుని. అయితే ఈ ఆధార్ కార్డు అనేది ప్రపంచంలో చాలా దేశాల్లో సోషల్ సెక్యూరిటీ నెంబర్ పేరుతో ఉందన్నమాట. ప్రతి వాళ్ళకి ఒక ఐడెంటిటీ ఉండడం కోసం ఇండియాలో కూడా ప్రారంభించారు. అయితే మరి ఈ ఆధార్ కార్డు తరహాలో అపార్ అనేటటువంటి కార్డుని విద్యార్థుల కోసం, ఎవరైతే కేజీ టు పీజీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకనమాట ఇవ్వడం కోసం అనమాట. ఇదేంటంటే చూడండి, ఇక్కడ ఆటోమేటెడ్
పర్మనెంట్ ఓకేనండి అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అనమాట. చూడండి ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అనమాట. ఎవరైతే అకాడమిక్ ఎడ్యుకేషన్ చదువుతారో, అకాడమిక్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, ఎల్కేజీ నుంచి పీజీ వరకు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు, తర్వాత పిహెచ్డీ అంతా కూడా అకాడమిక్ కిందకి వస్తుంది. సో మీరు ప్రిపేర్ అయ్యేది అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, గ్రూప్స్ కానీ, సివిల్ సర్వీసెస్ కానీ, లేదంటే ఎస్ఎస్సి కానీ, ఆర్ఆర్బి కానీ, ఏవైనా సరే మనకి ఏంటంటే వాటిని మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటాం అనమాట. సో మరి అదంతా అకాడమిక్ అనమాట. సో అలా అకాడమిక్ ఎడ్యుకేషన్ ఎవరెవరైతే చదువుకున్నారో వాళ్ళ కోసం మరి వన్ నేషన్ వన్ ఐడి పేరుతో స్టార్ట్ చేస్తారంటే దీనికి ఎంత అంటే 17 అంకెలు ఉంటాయన్నమాట. ఈ కార్డులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేసింది. కొన్ని రాష్ట్రాల విద్యార్థులకు ఇప్పటికే ఆల్రెడీ ఇచ్చారనమాట ఒక ప్రయోగాత్మకంగా. సో మరి అక్టోబర్ 16 నుంచి 18 వరకు తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థుల వివరాలను సేకరించమని చెప్పేసి కేంద్ర విద్యాశాఖ అనమాట చెప్పడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. దీని మీద మనకి ఎగ్జామ్లో రావచ్చు, సింపుల్గా కూడా అడగచ్చు, లేదంటే అపారకు సంబంధించి క్రింది వల్ల సరికానిది ఏదైనా ఇచ్చి ఎవరి కోసం అని అడగచ్చు, లేదంటే ఎన్ని అంకెలు ఉండొచ్చు, ఇలా ఏవైనా సరే క్వశ్చన్స్ మనకి అడగచ్చు. నెక్స్ట్ అండి ప్రాజెక్ట్ కుస పేరుతో భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అందుబాటులోకి ఎప్పటికీ అందుబాటులోకి తేవాలని డిఆర్డిఓ నిర్ణయించింది. అంటే ప్రాజెక్ట్ కుస పేరుతో ఒక కొత్త ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట డిఆర్డిఓ తీసుకొస్తుంది. అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషను. మరి ఇది ఎప్పటికి మనకు అందుబాటులోకి వస్తుంది, 2028-29కా, 25-26కా, 26-27కా, 29-30కా, అంటే 2028-29కి మనకి అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారండి. చూడండి ఇజ్రాయెల్లోని ఐరన్ డోమ్ అనే వ్యవస్థతో పోలి ఉంటుందన్నమాట ఈ కుసా వ్యవస్థ. తరహాలో భారత్లో కుసా వ్యవస్థ ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తరహాలో త్వరలో భారత్కు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అనేది అందుబాటులోకి వస్తుంది. ఇది దీని స్పెషాలిటీ ఏంటంటే శత్రు క్షిపణులను, రాకెట్లను గాల్లోనే పేల్చేస్తానమాట. అంటే గాల్లో ఉంటే గాల్లోనే పేల్చేస్తానమాట ఈ కుస వ్యవస్థ. ఓకేనండి, ఇలాంటి వ్యవస్థను అభివృద్ధి చేయాలని డిఆర్డిఓ నిర్ణయించింది. ప్రాజెక్ట్ కుసా పేరుతో దీన్ని అభివృద్ధి చేస్తున్నట్లు అధికార వర్గాలు చెప్పాయి. ఇది ఎప్పటికి అందుబాటులోకి వస్తుంటే 28-29కి అందుబాటులోకి వస్తుంది. సో దీని మీద మనకు ఎలాగైనా సరే క్వశ్చన్ అడగవచ్చు, ఎప్పటికి అందుబాటులోకి వస్తుంది, లేదంటే దీన్ని ఎవరు తయారు చేస్తున్నారు, లేదంటే దీని ప్రాజెక్ట్ పేరేంటి, లేదంటే దీన్ని ఎవరిది పోలి ఉంది ఇజ్రాయెల్కి సంబంధించింది అన్నట్టు. ఇలా ఎలాగైనా సరే మనకి క్వశ్చన్ అడగచ్చు. నెక్స్ట్ అండి ఎజెక్టా హ్యాలో, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఎజెక్టా హ్యాలో ఇటీవల వార్తల్లో నిలిచింది, దేనికి సంబంధించింది? ఎజెక్టా హ్యాలో అనేది దేనికి సంబంధించింది? చంద్రయాన్ 3 ప్రాజెక్టా, ఆదిత్య ఎల్1, గగన్యానా, లేదా మిగ్జాంగ్ తుఫాన్కి సంబంధించింది? ఆప్షన్స్ వచ్చేసి చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ అండి. ఏంటి అంటే చూద్దాం ఒకసారి మనం. చంద్రుడిపై చూడండి విక్రమ్ ల్యాండ్ అయింది కదా, అంటే మనకి ల్యాండర్ అనేది వెళ్ళింది కదా, విక్రమ్ ల్యాండింగ్ అంటున్నాం మనం దాన్ని. అయితే అదే విక్రమ్ అనేది మనకి ఆ విక్రమ్ ల్యాండర్ అనేది ల్యాండింగ్ అయింది కదా, ఆ ప్రదేశంలో అనమాట విపరీతమైనటువంటి గాల్లో అంటే దుమ్ము లేచిందండి. అంటే 2 టన్నుల మట్టి లేచిందంట. అంటే 2 టన్నుల మట్టి అంటే మీరు అర్థం చేసుకోండి, టన్ అంటే మనకి 1000 కిలోలు. 2 టన్నుల మట్టి. భారత్ ప్రతిష్టాత్మక చేపట్టిన చంద్రయాన్ 3లో భాగంగా పంపిన విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై దిగిన సందర్భంగా భారీ పరిమాణంలో దుమ్ము వచ్చిందండి. ఫలితంగా అక్కడ ఒక చిన్న గుంత లాంటి ప్రదేశం ఏర్పడిందని చెప్పి అక్టోబర్ 27వ తేదీన మనకి ఇస్రో వెల్లడించిందనమాట. మరి చంద్రుడు ఉపరితలంపై దిగిన చోట దాదాపు 2.6 టన్నుల మట్టి రాళ్ళు గాలిలోకి లేచి కింద పడ్డాయంట. ఓకేనండి, విక్రమ్ ల్యాండర్ దిగిన వెంటనే ఆ రేంజ్లో ఎగిరాయి అనమాట. సో ఫలితంగా ఆ ప్రాంతం అంతా కూడా చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. దీన్నే ఎజెక్టా హ్యాలో అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. విక్రమ్ ల్యాండర్ ఆగస్టు 23న చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం ప్రాంతాల్లో దిగింది. సో ఇదంతా మీరు చదువుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎంతంటే దాదాపు 108.4 మీటర్ల విస్తీర్ణంలో మట్టి చల్లాచెదరు అయిపోయిందండి కంప్లీట్గాను. సో ఏదైతే అక్కడ ఆర్బిటర్లో ఉన్నటువంటి హై రెజల్యూషన్ కెమెరా సహాయంతో ఇదంతా కనుక్కోవడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీని మీద కూడా మనకు క్వశ్చన్ రావచ్చు. నెక్స్ట్ అండి ఇటీవల ఎక్స్సిక్ అనే పేరుతో ఒక టీకాను అమెరికా ఆరోగ్య సంస్థ ఆమోదించింది. ఇది ఏ వ్యాధి యొక్క నివారణకు సంబంధించింది? ఎక్స్సిక్ అనే పేరుతో ఒక టీకాను ఆమోదించింది అనమాట అమెరికాలోని ఒక ఔషధ సంస్థ. అంటే అమెరికా ప్రభుత్వం ఆమోదించింది. మరి ఇది ఏ వ్యాధికి సంబంధించి? ఇక్కడ మీరు చూస్తే అర్థమైపోతుంది, చిక్ ఉంది ఆప్షన్లో, చికెన్ గున్యా అండి. అంటే మిగతా ఉన్న కోవిడ్-19 టైఫాయిడ్ కలరా చికెన్ గున్యాకి సంబంధించింది అనమాట. ఇదేంటంటే చికెన్ గున్యా ఫీవర్ కనుక వస్తే విపరీతంగా బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి అనమాట. చాలా ప్రమాదమైనది ఇది యాక్చువల్లీ. ప్రపంచంలోనే తొలిసారిగా గున్యా టీకాకు ప్రపంచంలో తొలిసారిగా అమెరికా ఆరోగ్య సంస్థ ఫుడ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఆమోదించిందండి. ఈ టీకాకు పెట్టినటువంటి పేరు ఇక్సిక్ అని పేరు పెట్టారనమాట. ఇది ఐరోపా కంపెనీ వాల్నెవా అనేది తయారు చేస్తుందంట. అంటే ఒక యూరప్ కంపెనీ తయారు చేస్తుంటే దాని పేరు వాల్నెవా అనమాట. దీన్ని అమెరికా ప్రభుత్వం అనమాట దీన్ని ఆమోదించింది. దీన్ని ఎవరికి ఇస్తారంటే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇస్తారనమాట. ఈ వ్యాక్సిన్ని సింగిల్ డోస్ ఇంజెక్షన్ ద్వారా కండరాలకు పంపిస్తారు. ఎందుకంటే దోమకాటు ద్వారా వస్తుందన్నమాట యాక్చువల్లీ చికెన్ గున్యా వ్యాధి. సో ఇవ్వండి ఈ వీడియోలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మనం మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చేద్దాం. ప్రతిరోజు నేను మీకు 6 లేదా 7 క్వశ్చన్స్ ఇస్తున్నాను.
ఇక నుంచి కూడా మీకు దాదాపు 10 క్వశ్చన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను రేపటి నుంచి. ఓకే, మీకు మన ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా మీకు మంచి కంటెంట్ అనేది మీకు తక్కువ ప్రైస్లోనే మీకు లభిస్తుంది. మీకు టెస్ట్ సిరీస్లు కానీ మెటీరియల్స్ అన్నీ అందుబాటులో ఉంటాయి, వీడియో కంటెంట్. సో జస్ట్ మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇచ్చాను, ఆ లింక్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.